సకల దేవతా స్వరూపుడు శ్రీ సిద్ధి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచిన నమస్కరించుకుంటూ హేమద్ పంత్ ఆ రోజు తాను నిత్యము చదువు గ్రంథ భాగమును పూర్తి చేయకనే కొందరు భక్తులతో కలిసి మసీదుకు వెళ్తాడు. శ్యామ ఇంటి కిటికీలో ఉన్నటువంటి ఏకనాథ భాగవతం తీయగా తాను ఆనాడు పూర్తి చేయని భాగము వద్దనే పుస్తకం తెరుచుకుంటుంది. తన నిత్యపారాయణము పూర్తి చేయకయే కాబోలు బాబా తనని ఇక్కడికి పంపించానని చెప్పి హేమద్ పంత్ అనుకుంటాడు. వెంటనే తన నిత్యపారాయణమును పూర్తి చేస్తాడు. పిమ్మట శ్యామ తన పూజను ముగించుకొని బయటికి వస్తాడు. వారిరువురు సంభాషించుకోవడం ప్రారంభిస్తారు. హేమద్ పంత్, నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకొని వచ్చాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకొని రమ్మని చెప్పి నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు కొంతసేపు మీతో మాట్లాడమని కూడా నన్ను పంపించారు అని చెప్పి చెప్తాడు. అప్పుడు శ్యామ అంటారు, నా వద్ద డబ్బు లేదు, నా 15 సాష్టాంగ నమస్కారాలు పైకమును బదులుగా బాబాకు సమర్పించుకొని చెప్తాడు. అప్పుడు హేమద్ పంత్ అంటారు, సరే నీ నమస్కారములు ఆమోదించబడిన మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకుందాము. మన పాపములను నశింపజేయనట్టి బాబా నిన్ను కథలను మనము మాట్లాడు